నేను చిన్నత్తయ్య గారికి నా షేర్ని రాసివ్వను అంటోంది. నాకు దక్కిన ఆస్తి వదులుకోవడానికి ఇష్టం లేక కాదు, ఆవిడ కుటుంబం రోడ్డు మీద పడకూడదు అని. చిన్నత్తయ్య గారి చేతిలో బిజినెస్ పెడితే రోడ్డు మీదకి తెచ్చేస్తుంది. ఫారెన్ లో కూడా ఇలాగే చేసింది. కాబట్టి నువ్వు తప్పుకోవద్దమ్మా, తనకి బాధ్యతని అప్పగించి నన్ను నా పిల్లల్ని రోడ్డు పాలు చెయ్యొద్దమ్మా అని బ్రతిమాలుతున్నారు మావయ్య గారు. ఈ పరిస్థితుల్లో నన్నేం చేయమంటారు? ఇదే పరిస్థితుల్లో మీరుంటే మీరేం చేస్తారో చెప్పండి అత్తయ్య. చెప్తే విన్నప్పుడు మీ చావు మీరు చావండని వదిలేస్తామే. ఆస్తి దాన్ని నిలబెట్టుకుంటారో తగలెట్టుకుంటారో దాని ఇష్టమని వదిలేస్తాం. కానీ నేనలా అనుకోలేనత్తయ్యా. ఎందుకంటే వాళ్ళు కూడా మన ఫ్యామిలీ మెంబర్స్ అని అనుకుంటున్నాను కాబట్టి. వాళ్ళకి కష్టం వస్తే అది నాకొచ్చిందే అనుకుంటాను కాబట్టి. సరే, ఇంతకీ ఏమంటావే? ఇదిగో నీ అత్తగా నేను ఆర్డర్ వేస్తున్నాను. దాని ఆస్తి దానికిస్తావా ఇవ్వవా? అత్తయ్య, మిమ్మల్ని నేను గౌరవిస్తాను, మీరు ఏం చేయమన్నా చేస్తాను. కానీ ఈ ఒక్క విషయంలో మాత్రం మీ మాటని కాదంటున్నందుకు నన్ను క్షమించండి. చూసావురా ఇది ఎలా మాట్లాడుతుందో? నేను ఆర్డర్ వేస్తేనే కాదంటోంది. ఏమండి, నా నిర్ణయం తప్పైతే మీరు చెప్పండి. రే, నీ పెళ్ళం ఇంత బాగుతున్నా నువ్వేం మాట్లాడవే? ఇదిగో నువ్విలా సైలెంట్గా ఉంటే మనం కోర్టు చుట్టూ తిరగాల్సి వస్తుంది, మన ఇంటి పరువు రోడ్డు మీదకి ఎక్కాల్సి వస్తుంది. తర్వాత నీ ఇష్టం. ఛీ! ఆవిడలా అంటుంటే మీరేం మాట్లాడరేంటండి? నేను తీసుకున్న నిర్ణయం తప్ప చెప్పండి. ఏమండి, ఏమండి? నేను చెప్పింది అర్థమైందా ప్రిన్సీ? అవునే, గుండమ్మ మంచిదే. అలా అనే నేను ఇంతకాలం నమ్ముతూ వచ్చాను. కానీ ఆ గుండమ్మ మంచితనమనే ముసుగేసుకుని మీ నాన్నని మాయ చేసింది. మన బిజినెస్లో సగం వాటా తన పేరును రాయించేసుకుంది. నేను మీతో ఎందుకు అబద్ధం చెప్తాను? ఇప్పుడు మీ నాన్న ఎంతవరకు వచ్చేసారంటే పెళ్ళాము వద్దు, ఆస్తులు వద్దు, నాకీ పిల్లలు వద్దు, మొత్తం ఆస్తి గుండమ్మకి ఇచ్చేస్తానంటూ మాట్లాడుతున్నాడు. నా పిల్లలకు అన్యాయం జరుగుతుంటే నేను చూస్తూ ఊరుకోలేను కదా. అందుకే దానికి ఇచ్చిన 50% షేర్ వాటా మనకి కావాలని నేను కోర్టులో కేసు వేశాను. దానికి మీ ఇద్దరు సపోర్ట్ కావాలి. ఏం లేదు, మా ఆస్తి మాకు కావాలని మీరు నాకు మెయిల్ పంపించండి. నా నిర్ణయాన్ని మెయిల్ ద్వారా మీ అభిప్రాయాన్ని పట్టుకుని నేను పోరాటం చేస్తాను. ఉంటాను ప్రిన్సీ. జాగ్రత్త రాహుల్. మెయిల్ అయితే త్వరగా పంపించండి. ఆంటీ, మెయిల్ అంటున్నారేంటి? అదే, ప్రిన్సీకి రాహుల్కి ఫోన్ చేసి మా వాటా మాకు రావాలని మెయిల్ పంపించండి అంటున్నాను. ఇప్పుడు వాళ్ళ సపోర్ట్ కూడా నాకే ఉంది. మీ ఆయన గుండమ్మకి రాసిచ్చిన 50% షేర్ నాకు కావాలని గుండమ్మ మీద కేసేశావు. ఇప్పుడు పిల్లల సపోర్ట్ కూడా సంపాదించావు. బావుందే. కానీ
ఏంటి నీ డౌట్? ఈ కేసులో నువ్వు గెలుస్తావా అని. గెలవాలి. అప్పుడే ఆ గుండమ్మ పొగరు అణుగుతుంది. ఈ కేసు విషయంలో ఆ గుండమ్మ మంచి లాయర్ని పట్టుకుని వాదించినా లేక తనే వాదించినా అదైతే గెలవదు. ఎందుకంటే వాదనలు ఎన్ని చేసినా తీర్పు చెప్పాల్సింది జడ్జే కదా. అంటే జడ్జిని మేనేజ్ చేయడానికి ఏమైనా ఏర్పాట్లు చేశారా? ఆ జడ్జి గారు నా ఫ్రెండ్కి బాబాయ్ అవుతారంట. నేను తనతో మాట్లాడాను. ఆవిడ ఆయనతో కోర్టులోకి రాకముందే మాట్లాడే ఏర్పాటు చేస్తానంది. సో ముందు ఆయన్ని కలుస్తాను, నా బాధేంటో చెప్పుకుంటాను, నాకు జరిగిన మోసం గురించి చెప్తాను, గుండమ్మ మీద కేసులో గెలిచి తీరతాను. అత్తయ్య, కాఫీ తీసుకోండి. ఏ మొహం పెట్టుకున్నా ముందుకొచ్చి నిలబడ్డావే? నేనంటే గౌరవం లేదు, నా మాట అంటే లెక్కలేదు. మర్యాదలు చేస్తే నువ్వు మంచిదానివే అని అనుకుంటున్నావా? అమ్మా, ఎందుకు తన మీద కోపడుతున్నావు? మరి కోపం ఎవరి మీద చూపించాలరా చెప్పు. తను అసలు ఏం తప్పు చేసింది కామాక్షి? తనే తప్పు చేయలేదండి. ఇలాంటి దాన్ని ఇంటి కోడలుగా నిర్ణయించారు, అది మీ తప్పు. పిచ్చి వెధవల్లాగా నేను నా కొడుకు తలాడించాను చూసారా, అది మేం చేసిన తప్పు. ఒకనాడు దీని కారణంగా మీరు పోలీస్ స్టేషన్ మెట్లెక్కారు. ఇప్పుడు దీని కారణంగానే కోర్టు మెట్లెక్కాల్సిన పరిస్థితి వచ్చిందండి మనకి. దానికి కారణం వదిన కాదమ్మా, పిన్ని. పిన్నే కదా కోర్టులో కేసేసింది. ఏంటండి ఇది? ఆవిడెందుకంటారు? అసలు ఆంటీ కేసు వేయాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది? ఆవిడ ఆస్తిని ఆవిడ అడిగినట్టు ఇచ్చేసుంటే అసలు ఈ గొడవే ఉండేది కాదు కదా. గుండం మేము తన వాటా తిరిగి ఇవ్వనని అనలేదే. ఇస్తానంటే ఆయనే కదా అడ్డుపడింది. మీకు అంతవరకే తెలుసండి. అందరి ముందు ఇచ్చేస్తానని పెద్ద బిల్డప్ ఇచ్చింది, కానీ నా కొడుకు దగ్గర మాత్రం ఆ షేర్ ఇవ్వనని చెప్పింది. నాతో కూడా అదే మాట అంది. ఏరా ఆది, నీ పెళ్ళం ఆ మాట అనలేదా చెప్పు? తనెందుకు అలా చెప్పాల్సి వచ్చిందో చెప్పింది కదమ్మా. గుండమ్మ అలా మాట్లాడడానికి కారణం నేనేనండి. అవును బాబు, అసలు ఈ గొడవలన్నిటికీ కారణం నువ్వే. ఆ విషయం దానికి తెలియటం లేదు. చూడండి, నేను అడ్డుపడకుండా వ్యాపారం సుచిత్ర చేతిలో పెడితే ఏమవుతుందో నాకు తెలిసినంతగా నీకు తెలియదండి. ఇవన్నీ కాదు, నేను కోర్టులో కేసేశాను. మీ ఇంటి పరువు బజారుకి ఈడుస్తానని మీరందరూ అనుకుంటున్నారు కదా. హ్, మీ పరువు పోతే నాకు కలిసొచ్చేది ఏమీ లేదు.
కాబట్టి మీ అందరి ముందు ఒక విషయం చెప్తున్నాను. మా ఆయన తన పేరు మీద రాసిన 50% షేర్ని ఇప్పుడే నా పేరు మీద రాసిచ్చిమ్మనండి. ఈ కేసుని ఈ క్షణమే నేను వాపస్ తీసుకుంటాను. ఆంటీ, ఇప్పుడు మీరు అన్నమాట మీద ఉంటారు కదా? నా ఆస్తి నాకు రాసిచ్చేస్తానంటే కోర్టుల చుట్టూ తిరగాల్సిన కర్మ నాకేంటి? నాకేమన్నా సరదానా? గుండమ్మ, ఆంటీ చెప్పింది విన్నావు కదా? మామయ్య గారు నీకు ఇచ్చిన 50% షేరుని ఇప్పుడే ఆంటీకి తిరిగి ఇచ్చేస్తే ఏ గొడవలు ఉండవు కదా. ఇచ్చేస్తానని చెప్పేసాయి. గుండు, మాట్లాడవేంటి? ఆ మాట అంటే కేసు వాపస్ తీసుకుంటాను అంటున్నారుగా. అత్తయ్య గారు, ఏంటండి ఇది? ఇవ్వదిది. దీని చేతికొచ్చిన ఆస్తి దాని చేతికి ఇవ్వదు. అందుకే ఉలుకు పలుకు లేకుండా ఇలా బొమ్మలా నిలబడింది. మనల్ని కోర్టుకి ఈడ్చి అందరిలోనూ అవమానం పాలు చేస్తేనే గాని దీనికి నిద్ర పట్టదు. ఛీ! దరిద్రం దరిద్రం దరిద్రాన్ని తల మీదకి ఎక్కించుకున్నాం అందరం. ఛీ! అలా నోరు మూసుకుని నిలబడతావేంటి గుండమ్మా? ఎన్నిసార్లని ఎంతకాలమని వీళ్ళందరి చేత మాటలు పడతా గుండమ్మా. వాళ్ళ 50% షేర్ వాళ్ళకి తిరిగి ఇచ్చేసావనుకో, నీ జరుగుబాటుకి ఏమైనా తక్కువైపోతామ్మా. నీ కుటుంబాన్ని నీ కాపురాన్ని చక్కబెట్టుకోకుండా, నువ్వు ఇంట్లో పనులు చేసుకోకుండా, వాళ్ళ బిజినెస్లను ఉద్ధరిస్తూ వీళ్ళందరి చేత నువ్వెందుకు మాటలు పడాలమ్మా? అదేదో ఇచ్చి పడేమ్మా. మీకున్నపాటి పౌరుషం తనకుంటే ఇచ్చి పడేమనండి. పౌరుషానికి పోతే మంచి జరుగుతుంది అని అనుకుంటే మీ అందరికంటే నాకే ఎక్కువ పౌరుషం ఉంది. నేను చేస్తుంది మంచా చెడా అన్నది నాకు తెలుసు, ఆ భగవంతుడికి తెలుసు. ఏదో ఒక రోజు మీ అందరికీ కూడా తెలిసే రోజు ఒకటి వస్తుంది. ఇవాళ నేను చేస్తుంది తప్పు, నాది స్వార్థం, నాది మూర్ఖత్వం అన్నవాళ్ళు, గుండమ్మ నువ్వు చేసిందే కరెక్ట్ అనే రోజు ఒకటి వస్తుంది. అయితే సుచిత్ర అడిగినట్టు తన 50% వాటా తనకిచ్చేవే. దానికిస్తావా లేక కోర్టుకే పోతావా? న్యాయం అక్కడే జరుగుతుందని ఆవిడ నమ్ముకున్నప్పుడు ఆవిడ నమ్మకాన్ని నేనెలా కాదనగలనత్తయ్యా? న్యాయం ఎక్కడ జరగాలో అక్కడే జరుగుతుంది. మీలో ఎవరు నన్ను ఏమాత్రం అపార్థం చేసుకున్నా అది మీ ఇష్టం.
పుచ్చుకున్న దానికి ఇంత పొగరుంటే ఇంకా నాకెంతుండాలి? ఇంత జరిగినా నేనే ఒక మెట్టు దిగి అడిగితే 50% షేర్ ఇచ్చేవే కేసు వాపస్ తీసుకుంటా అంటే కాదంటుంది కదా. ఇక కోర్టులోనే తేల్చుకుంటాను. ఇదిగో లోకి, మా ఫ్రెండ్ చెప్పింది కాబట్టి ముందుగా వెళ్ళి జడ్జి గారితో మాట్లాడి నా గోడు చెప్పుకుంటే ఇంకంతా ఆయనే చూసుకుంటారు. మనకికే టెన్షన్ ఉండదు. పద. ఆంటీ, జడ్జి గారు రూమ్ ఇదే అనుకుంటా. ఆ, పద. మేడం 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 ఆగండి. ఎవరు మీరు? ఇది జడ్జి గారి రూము. తెలుసు, అందుకే వెళ్తున్నాం. మేం సార్ని కలవడానికి వచ్చామని జడ్జి గారికి తెలుసు. నా పేరు సుచిత్ర. జడ్జి గారి అమ్మాయి రాజేశ్వరి పంపించిందని చెప్పండి. సార్తో నేను చెప్పొస్తాను, మీరు ఎక్కడే వెయిట్ చేయండి. అలాగే. సార్ మిమ్మల్ని రమ్మన్నారమ్మా. ఓకే, హ్మ్, థ్యాంక్ యూ. వెళ్ళండి. రా. అమ్మా రాజేశ్వరి తల్లి, నేను జడ్జిగా ఆర్డర్లు ఎక్కడ వేస్తుంటే నువ్వు నాకు ఆర్డర్లు వేస్తున్నావేంటి? సరే, మీ ఫ్రెండ్ వస్తుందని చెప్పావు కదా, నిన్నటి నుంచి సుత్తేస్తున్నావేంటమ్మా? నేను చూసుకుంటాను రాజా. ఫోన్ పెట్టే. నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే అమ్మా. ఈయనెక్కడో చూసానే. ఎక్కడబ్బా? సుచిత్ర. అవును సార్. అమ్మా, నిన్నటి నుంచి మా రాజేశ్వరి నీ గురించే చెబుతుంది. కూర్చోండి అమ్మా, కూర్చోండి. జడ్జిగా వాద ప్రతివాదాలు వినకుండా నేనెవ్వరితో మాట్లాడకూడదమ్మా. కానీ ఇంటి యజమానైనా పిల్లలకి బానిసలు అంటారు కదా, మా అమ్మాయి కోసం తప్పటం లేదు. ఎంతకీ ఈ అమ్మాయి నా కోడలు వరుస అవుతుంది సార్. ఏంటమ్మా అలా చూస్తున్నావు? నేను జడ్జిని అవునా కాదా అన్న డౌటా? అయ్యో కాదు సార్, మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంటేను. ఎక్కడ చూసి ఉంటావు? ఇంతకీ నువ్వేం చెప్పాలనుకుంటున్నావో చెప్పమ్మా. రాజేశ్వరి మీతో అంతా చెప్పే ఉంటుంది కదా సార్. చెప్పిందమ్మా. నీ భర్త కొత్తగా పెట్టిన వ్యాపారంలో 50% షేర్ ఎవరికో ఇచ్చేశారని, అందుకే మీరు కేసు వేశారని. అవును సార్, మా చిన్న మావయ్య గారు తన కష్టార్జితాన్ని అయిన వాళ్ళకు కాకుండా ఎవరో దారిన పోయే వాళ్ళకి ఇస్తున్నాడు సార్. బిజినెస్ లో 50% షేరు ఇచ్చేశాడు అంటే ఆ అమ్మాయి మీకు బంధువా, ఫ్రెండా? ఆ అమ్మాయి వల్లే బిజినెస్ రన్ అవుతుందా? అయ్యో అదేం లేదండి, అది బంధువు కాదు, పాడు కాదు. అవునా? ఒరే, ఎవరైనా కష్టపడి సంపాదించినా, మోసం చేసి సంపాదించినా దేనికోసం? తన భార్య పిల్లల కోసం, అవసరమైతే నెక్స్ట్ జనరేషన్ కోసం. కానీ ఇలా తన కష్టాజితాన్ని వేరే వాళ్ళ కోసం దోచిపెట్టే వాళ్ళు ఉంటారా? మా చిన్న మావయ్య గారు ఉన్నారు కదా సార్. ఉన్నారు. సార్, మిమ్మల్నే నమ్ముకున్నాను. మీరే ఎలాగైనా నాకు నా బిడ్డలకి న్యాయం చేయాలి. మా ఆయన దానికి రాసిచ్చిన 50% షేర్ తిరిగి నాకొచ్చేలా చేయాలి. అమ్మా, వాదోపవాదాలు జరగకుండానే ఇక్కడే మనం జడ్జిమెంట్ రాసుకుంటూ పోతే బాగుండదు కదమ్మా.